స్పీకర్ ఇప్పుడు ఈ అసెంబ్లీలో మీ అసెంబ్లీకి సంబంధించి కానీ బడ్జెట్కి సంబంధించి ప్రభుత్వం 9 నెలల పాలనకు సంబంధించి అనేక వైఫల్యాల గురించి మీరు చెప్తా రావడం జరిగింది సార్ ఇప్పటివరకు. అయితే నిన్న వచ్చినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ గెలిచింది కాబట్టి ప్రజలకు మా పైన ఇంకా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, అందుకే ప్రజలు మాకు ఓటు వేసి గెలిపించారని సీఎం చంద్రబాబు చెప్తా ఉన్నారు. రమేష్, ఒకటి ఆశ్చర్యకరం కలిగించే విషయం ఎప్పుడని చెప్తాను. నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని ప్రపంచ చరిత్రలో నువ్వు ఎప్పుడైనా చూసినావా అని చెప్తాను. నేనైతే ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నా ప్రపంచ చరిత్రలో ఎవడు నేను చూడలా. ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నేను చూసింది. అయినా కానీ శ్రీకాకుళంలో మాస్టర్లు బాగానే బుద్ధి చెప్పారు కదా. శ్రీకాకుళంలో మాస్టర్లు, గవర్నమెంట్ టీచర్లు, ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా బాగానే బుద్ధి చెప్పారు కదా, గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పారు కదా. ఎందుకంటే అక్కడ రిగ్గింగ్ చేయడం కష్టం. టీచర్లు వచ్చి కొట్లాడతారు, ఎందుకంటే వాళ్ళే బూతుల్లో ఏజెంట్లు, వాళ్ళే బూతుల్లో పోలింగ్ ఆఫీసర్లు, టీచర్లు. సో వాళ్ళ ఓట్లు వాళ్ళకి రాకుండా చేసినామని అంటే వాళ్ళంతా ఒప్పుకోరు కాబట్టి అక్కడ యూనియన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చేయలేకపోయింది. ఇంకా గ్రాడ్యుయేట్ల దగ్గరికి వచ్చేసరికి ఎవడైనా అంతే అన్నట్టుగా అక్కడ కూడా రిగ్గింగ్ చేసినారు. ఎన్న సార్ ఎల్బో అసెంబ్లీలో స్పీకర్ గారు ఈరోజు హౌస్లో కామెంట్ చేశారు, మీరు దేవుడు గారు లేదు పూజారిని వచ్చి అడుగుతున్నారని చెప్పి ఎల్ఓపి విషయంలో రూలింగ్ ఇచ్చారు సార్ ఈరోజు. మీకు ప్రతిపక్ష హోదా There's been a ruling stated by the speaker. What do you have to say on this? ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాం. ఎక్కడా రూలింగ్ లేదు, ఎక్కడా దెర్ ఇస్ నో రూల్. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడా రూలింగ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు గతంలో. ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. మరి 79 స్థానాల బీజేపీ అక్కడ ఉన్న టోటల్ స్థానాలు ఢిల్లీలో 80 స్థానాలకు 77 స్థానాలు ఆప్ వచ్చి సంథింగ్ లైక్ దట్. బీజేపీకి 3 స్థానాలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి కూడా 5 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు. మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామనంటే ఇంకా 10 మంది లాగుతామన్నారు. వద్దు లాగాకండి నేనే చెప్పాను, కానీ ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినా, నువ్వు మాట్లాడు స్వామి, ఎంతసేపు మాట్లాడతావు నువ్వు మాట్లాడు, నేను వింటాను, నేను విని నీకు సమాధానం చెప్తాను, నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక, నువ్వేం అడుగుతావో అడుగు స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో. కావాలంటే నా స్పీచ్లు వినండి, అసెంబ్లీలో నేను అన్న మాటలు. ఆయనకు నాకు మధ్య తేడా అది. ఏదైనా కానీ అసెంబ్లీ అనేది ఎందుకు జరుపుతూ ఉన్నాం? ఈరోజు అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి? అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది. వేరే పార్టీలు ఎక్కడున్నాయి చెప్పండి? ఉన్నాయా ఎవరన్నా? మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు, మీరే గవర్నమెంట్లో ఉండరు, అంతా మీరే రూలింగ్లో ఉండరు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే, డబుల్ యాక్షన్ ఇదేమన్నా? హీరో నువ్వే. అదే నేను చెప్పే స్వామి, 2 పాత్ర డబుల్ యాక్షన్. ఒక పక్క నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతుంది స్వామి? అది ఉండేది ఈరోజు అసెంబ్లీలో 2 పార్టీలు ఉన్నాయి. వాళ్ళంతా కలిపి అధికార కూటమి. ఉన్నోళ్ళంతా ఆ పక్క ఉన్నారు. ప్రతిపక్షం ఉండేది మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది? వేరే ఏ పార్టీ లేదు. సో వేరే ఏ పార్టీ లేనప్పుడు ప్రతిపక్షం అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని వాళ్ళకు లీడర్ అనేవాడు ఉంటాడు కదా. సో ఆ లీడర్ని ఏమంటారు?
ప్రతిపక్ష నాయకుడని అంటారు కదా, వేరే పేరు ఏమన్నా అంటారా? సో ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు ఏంది, దాని అర్థం ఏంది? లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంతసేపు మైక్ ఇవ్వాలనో అంతేసేపు దాని తర్వాత స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ చెప్తాడు కాబట్టి. ఇవన్నీ అవతల ప్రతిపక్ష పార్టీ చెప్పినప్పుడు నువ్వు రిపేర్ చేసుకోవాలి కాబట్టి. అది గవర్నమెంట్ చేయాల్సిన డ్యూటీ కాబట్టి, పని కాబట్టి. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? నేను చెప్పనివ్వను, నేను ఎవరి స్వరము విననివ్వను, నీకు 5 నిమిషాల కన్నా ఎక్కువ మైక్ ఇవ్వను అని నువ్వే డిక్టములు పాస్ చేస్తూ ఉంటే ఏ రకంగా అసెంబ్లీలో ప్రతిపక్షం అన్నది మాట్లాడగలుగుతుంది, స్వరం ఇవ్వగలుగుతుంది? ఇప్పుడు మీరే అన్నారు 1.5-2 గంటలు పట్టింది సార్ అని. మరి 1.5-2 గంటలు పడుతుంది. మరి ఇవన్నీ నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా ఒకటన్నా వేస్ట్ మాట ఏమన్నా ఉందా? బడ్జెట్కి సంబంధించిన డాక్యుమెంట్సే చూపించినాను, బడ్జెట్కి సంబంధించిన అంశాలే ప్రస్తావించినాను. మరి టైం పడుతుంది. మరి పట్టకపోయినట్టుంటుంది చెప్పు. మరి వినాలా? అవతలోనికి మైక్ ఇస్తేనే కదా నువ్వు అవతలోడు చెప్పగలుగుతాడు. సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ.